హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై లక్ష్మి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక గురించి తెలుసుకుందాం. అసలు ఈ శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, ఆ రోజు ఏం జరిగింది, దానికి గల కారణాలేంటి? ద్వారక అనగానే మనకి గుర్తొచ్చే పేరు శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక ఇప్పుడు సముద్రంలో మునిగిపోయింది. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసును సంహరించాడు. దీంతో మగధరాజైన జరాసంధుని మధురపై అనేక దండయాత్రలు చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల్ని సమూహాలన్నిటినీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ఉమాతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. ప్రకృతి సోయగాతో నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంలోని ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకాలోనే నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు. కులం కూడా అంతర్కలహాలతో నశిస్తుందని గాంధారి శపిస్తుంది. కృష్ణుడికి శాపం పెట్టింది కౌరవుల తల్లి గాంధారి. మహాభారత యుద్ధంలో కౌరవులు అందరూ నాశనం అవుతారు. తర్వాత హస్తినాపురంలో యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేకానికి శ్రీకృష్ణుడు కూడా హాజరవుతాడు. ఈ పట్టాభిషేకం సందర్భంగా కౌరవుల తల్లి అయిన గాంధారి తన కొడుకులందరూ మరణించిన దుఃఖంలో మహాభారత యుద్ధానికి శ్రీకృష్ణుడే కారణమని, తన 100 మంది కుమారులు మరణించడానికి కూడా శ్రీకృష్ణుడే కారణమని కృష్ణుడి మీద నిందలు వేస్తుంది. కుమారులు మరణించారనే దుఃఖంతో కోపానికి గురై, నేను పతివ్రతను అయితే నా వంశం ఎలాగైతే నాశనం అయిందో అలాగే నీ రాజ్యం, నీ వంశం కూడా నాశనమవుతుంది. కళ్ళ ముందే యాదవ్ వంశస్థులందరూ ఒకరినొకరు చంపుకుని యాదవ్ వంశం అంతరించిపోయేలా చేస్తారు అని శాపం పెడుతుంది. ఈ కారణంగానే ద్వారక సముద్రంలో మునిగిపోయిందని యాదవ్ వంశస్థులందరూ శ్రీకృష్ణుడి కళ్ళ ముందే ఒకరినొకరిని చంపుకోవడం ద్వారా యాదవ్ వంశం నాశనమైందని పురాణ కథనాలు చెబుతున్నాయి. వల్లే గాంధారి శాపం అనే మాట కూడా వాడుకల్లోకి వచ్చింది. యాదవ్ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యాజించాడు. శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. నేరుగా స్వర్గానికి వెళ్తాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయవాడి బాణం వల్ల శ్రీకృష్ణుడు గాయపడి దేహాన్ని త్యాజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్ళు జీవించినట్లు చరిత్ర చెబుతుంది. ఆయన మరణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసాల్లో మట్టి పాత్రల వాటికవే పగిలిపోవడం మొదలుపెట్టాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. శ్రీకృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునునికి రాబోయే విపత్తును గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. తర్వాత శ్రీకృష్ణుడు త్యాజించడం జరిగిపోయింది. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లో ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వారంతా ఆ నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఎత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. ద్వారక క్రీస్తుపూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాలు లభించాయి. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఉమాతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. 2001 నుండి 2004 వరకు జరిగిన పరిశోధనలో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి.
ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా అద్భుతం. ఇదంతా శ్రీకృష్ణుడు మాయగా పరిగణిస్తారు అందరూ. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.